హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొమ్మసాని ప్రజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు సీజన్లో దొరికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండి చాలా టేస్టీగా ఉండే బోడ కాకరకాయ ఫ్రైని తయారు చేసి చూపించబోతున్నాను. ఓన్లీ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. మార్కెట్కి వెళ్తే ఇవి కనుక ఉంటే తప్పకుండా ఇంటికి తీసుకొచ్చుకోండి. పులుసు, కారం, ఫ్రై ఇలా ఏది తయారు చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా వీటిపైన ఉన్నటువంటి పుడిపలన్నింటినీ కూడా చాకుతోటి రబ్ చేసేసుకోవాలి. తర్వాత తల తోకని కట్ చేసి ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా ముక్కల్ని కట్ చేసుకోవాలి. దీంట్లో విత్తనాలు ఉంటాయి. అవి ఒకవేళ గట్టిగా ఉంటే పక్కన పెట్టేసుకోండి, లేతగా ఉంటే అలాగే ఉంచేసుకోవచ్చు. దీనిలోనికి ముందుగా మనం ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. పల్లి, నువ్వులు కలిపి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానివల్ల ఫ్రైకి మరింత టేస్ట్ అనేది వస్తుంది. ఇవి రెండు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు అన్నీ హాఫ్ స్పూన్ వేసేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కాస్తంత కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగానైనా మీడియం సైజులోనైనా కట్ చేసి వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కాస్తంత పసుపు వేసుకొని మరో 2 నిమిషాలు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్కి రావాల్సిన అవసరం లేదు. కాస్త మగ్గి కాస్త ట్రాన్స్పరెంట్ అయితే తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్నటువంటి బోడ కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవచ్చు. ఈ కాకరకాయ ముక్కలు మగ్గడానికి దాదాపు 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుంది. ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా మగ్గేంత వరకు ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. సగం వరకు మగ్గిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఫస్ట్లోనైనా వేసుకోవచ్చు, లేదంటే సగం మగ్గిన తర్వాతనైనా వేసుకోవచ్చు. ఉప్పును వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూతను పెట్టుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి. ఇవి కేవలం 2 నుంచి 3 నెలలు మాత్రమే దొరుకుతాయి. వీటిని జనరల్గా అన్ని కూరగాయలు పండించినట్టు కూడా పండించరు. ఇవి ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో దొరుకుతాయంట. ఇది సీజన్ కూరగాయ కాబట్టి మనకి ఆ సీజనల్గానే దొరుకుతుంది. కాబట్టి మీరు తప్పకుండా మార్కెట్లో ఈ కూరగాయ ఉంటే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి. దీనిలో కావలసినన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తెలంగాణలో మాత్రం ఎక్కువగా దొరుకుతాయి. మిగతా ప్రాంతాల్లో చాలా తక్కువగా దొరుకుతాయి ఇవి. పూర్తిగా కాకరకాయ మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పల్లి, నువ్వుల పొడిని వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కూడా చాలా బాగా కలుస్తుంది. ఫ్రై అయినా కూడా రైస్లో కూడా చాలా బాగా కలుస్తుంది. ఇవి చేదుగా ఏమీ ఉండవు. ఎక్కడైనా చిరుచేదు అనిపిస్తుంది తప్పించి చేదుగా ఉండవు. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు ఇవన్నీ ముక్కకు పట్టేటట్టుగా కలుపుకొని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. బోడ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే.